హలో ఎవ్రీవన్, సర్చింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 81, సర్చ్ ఇన్ రొటేటెడ్ సార్టెడ్ అరే పార్ట్ 2. అండ్ ఎవరైతే పార్ట్ 1 వీడియో లైక్ ద ప్రీవియస్ వీడియో మిస్ అయ్యారో డెఫినెట్గా ఆ వీడియో చూసే ఈ వీడియోకి రా, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆ వీడియో మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ మాత్రమే చేయాలి. ఓకే, ఆ చేంజ్ ఏంటంటే ఇక్కడ టోటల్ ఎంటైర్ క్వశ్చన్ అంతా సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే array elements not necessarily with distinct values అన్నాడు. ఓకే, అంటే ప్రీవియస్గా ఏం చెప్పాడు పార్ట్ 1లో, కంప్లీట్గా ఎవ్రీ ఎలిమెంట్ డిస్టింక్ట్ అంటే ఈ ఇట్లా సార్టెడ్గా ఉన్న అరేని వాడు ఒక సమ్ ఏరియాలో ఒక పార్ట్లో కట్ చేసి ఈ ఫస్ట్ పార్ట్ని ఇక్కడ ముందు పెట్టాడు. దాని తర్వాత ఈ సెకండ్ లైక్ వాట్ ఎవర్ ద ఫస్ట్ పార్ట్ ఉందో అది సెకండ్లో అటాచ్ చేశాడు. ఇంతేనా మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన అప్డేటెడ్ అరే ఆ క్వశ్చన్ బేసిస్ మీద. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇందులో ఈ ఎలిమెంట్స్లో అవి డిస్టింక్ట్గా ఉండాల్సిన పని లేదు. ఇట్ కెన్ బి రిపీటెడ్ అంటున్నాడు. అండ్ ద క్వశ్చన్ రిమైన్స్ సేమ్, రెస్ట్ ఆఫ్ ద థింగ్ మొత్తం ఒకటే. అండ్ ఇక్కడ ఏంటంటే టార్గెట్ ఇస్తాడు. ఈసారి ఆ టార్గెట్ ఒక ఇండెక్స్ అక్కర్లా, సింపుల్గా ఆ టార్గెట్ ఉందా లేదా అని రిటర్న్ చేస్తే చాలు. ఈ రెండు చేంజెస్ మాత్రమే ఈ క్వశ్చన్లో చేశాడు. అండ్ లాస్ట్ వీడియోలో ఏదైతే చేశామో ఇక్కడ ఆ కొంచెం చేంజ్ తప్ప 1-2 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ తప్ప మొత్తం ఒకటే. ఒక్కసారి అదేంటో క్లియర్గా అర్థం చేసుకుందాము. ఇలా మనకు ఒక డేటా ఇవ్వచ్చు కదా వాడు. సో ఇక్కడ దానికి తగ్గట్టు ఒక అరే ఇస్తున్నాడు అనుకుందాము. సో అక్కడ చూసుకున్నప్పుడు ఏంటి, ఇలా మనకు ఒక డేటా వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఎండ్ ఉందో అంటే ఈ పర్టికులర్ ఫైల్ ఇక్కడ ఏదైతే ఈ పోర్షన్లో అరే ఏదైతే ఉందో అది ఇది 2 పార్ట్స్ కింద డివిజన్ అవుతుందా, 2 పార్ట్స్ కింద డివిజన్ అవుతుందా, అంతేనా కదా? ఇది 2 పార్ట్స్ కింద డివిజన్ అవుతుంది. అంటే డెఫినెట్గా ఈ పార్ట్స్ కన్నా ఇవన్నీ ఎక్కువేనా? ఎందుకు, వాడు ఇక్కడ ఉన్నది ఇటు పెట్టాడు అంటే డెఫినెట్గా దీని యొక్క ఎండ్ నెక్స్ట్ యొక్క స్టార్టింగ్లో సమ్వేర్ అరౌండ్ అంతకు మించి పెద్ద నెంబర్ ఉండొచ్చు. బట్ దాని తర్వాత నుండి ఇలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేది ఈ 8th పొజిషన్ ఇది. అండ్ ఈ i-1 ఉన్న కేసు ఏమో ఇది, అంతేనే కదా? ఇలానే మన అరే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఇలా కాదు, అది డేటా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఒక డేటా వచ్చి అదే రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ ఇంకోటి రావచ్చు అదే రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ ఇంకోటి రావచ్చు అదే రిపీట్ అవ్వచ్చు. అంత సేమ్ వే ఇక్కడ కూడా అంతే. వాడు చెప్పింది అదే కదా, అన్నీ కూడా రిపీట్ అవ్వచ్చు, అన్నీ ఒకే వాల్యూస్ ఇవ్వచ్చు ఆ ఏరియాలో. సో ఇక్కడ ఏంటి, అదే డేటా రిపీట్ అవ్వచ్చు అండ్ మళ్ళీ వేరేది రావచ్చు, రిపీట్ అవ్వచ్చు వేరేది రావచ్చు. ఇలా రావచ్చా? మరి ఇలా వస్తే మనం ఎలా ట్యాకిల్ చేస్తాం అనేది ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాము. అండ్ దీనికి మనము ఇలా ఒక ఎగ్జాంపుల్ కాకుండా ఇప్పుడు ఇలా ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఏంటిది, అప్పటిదాకా పెరిగి నాన్ దగ్గర సేమ్ నెంబర్ ఉండడం. అండ్ ఇక్కడ అదే నెంబర్ రిపీట్ అవి ఇక్కడ ఇంకో నెంబర్ రావడం. అంటే ఇది 31 అనుకో. సో అక్కడ దాకా 31 అండ్ దెన్ 31 అంత సేమ్ వే ఇక్కడ ఉండి ఈ పర్టికులర్ పోర్షన్ అంటే ఈ పర్టికులర్ పోర్షన్లో సమ్ 40, 50, 60 అండ్ దెన్ 70 అనుకో. ఇక్కడ నుండి ఈ పర్టికులర్ పోర్షన్ దాకా అండ్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ 2, 3, 4 అనుకో. అండ్ ఇక్కడ నుండి అగైన్ 31 అండ్ సో 31 ఇలా ఉండొచ్చు మనరే. క్లియర్గా అయినా చాలా అంటే చాలా సింపుల్. ఒకే ఒక ఎడ్యుకేషన్ ట్యాకిల్ చేస్తే మన ప్రాబ్లం అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్గా ఈ స్టార్ట్ని పెట్టుకొని ఇక్కడ ఇనిషియల్గా మనకి ఇదేనా స్టార్ట్ అండ్ ఇనిషియల్గా ఇదేనా ఎండ్. అరేలో అదే కదా, ఇది స్టార్ట్ ఇది ఎండ్, అది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఇంతే. అండ్ ఇప్పుడు మనకి మిడ్ వచ్చే ఛాన్సెస్ ఏంటి, ఐదర్ ఇటు రావడము ఐదర్ ఇక్కడ రావడము. లైక్ నార్మల్గా ప్రజెంట్ యూనిక్ కేసెస్ దాని బేసిస్ మీద వెళ్దాము. సో సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వస్తే ఇటు సైడ్ వస్తే అంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు వాట్ ఎవర్ ద స్టార్ట్ గ్రేటర్ దాన్ ద మిడ్ నెంబర్ అని చూపిస్తే, గ్రేటర్ దాన్ మిడ్ అని చూపిస్తే నేను
కన్ఫామ్గా అది ఈ సెకండ్ ఫేజ్లో పడింది అని చెప్పచ్చా? ఎందుకు? ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, అవునా కదా? ఇక్కడ తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ నా స్టార్ట్ లెస్ దాన్ ద మిడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్గా ఓకే ఈ ఫస్ట్ ఫేజ్లో పడింది అని చెప్పచ్చా లేదా? అంతేనా? ఇప్పుడు వాడేమన్నాడు ఇక్కడ ఎక్స్ట్రాగా, ఇఫ్ ఇన్ కేస్ టార్గెట్ నెంబర్ దొరికితే అది ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేయమన్నాడు. అంటే లాస్ట్ వీడియోలో మనం ఈ పీక్ని కనిపెట్టిన తర్వాత ఆ పోర్షన్కి బైనరీ సెర్చ్, ఈ పోర్షన్కి బైనరీ సెర్చ్ అప్లై చేసాం కదా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేయొచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ మిడ్ డే నా టార్గెట్కి ఈక్వల్ అయితే సింపుల్గా రిటర్న్ ట్రూ చేయొచ్చా లేదా? అండ్ ఆఫ్ కోర్స్ ఇది లాస్ట్ దాంట్లో కూడా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు చూడు, ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే అంటే ఫస్ట్ ఫేజ్లో పడిందా సెకండ్ ఫేజ్లో పడిందా అని తెలియకుండా ఉండేది ఏంటిది? ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ది ఈక్వల్ అయితే, డేటా ఈక్వల్ అయినప్పుడు, ఇప్పుడు అదే కదా యూనిక్గా లేదు అని అంటే డూప్లికేట్ అయినప్పుడు. మరి ఇప్పుడు మనం ఎలా ట్యాకిల్ చేయాలి? ఎక్స్ట్రాగా మనం ట్యాకిల్ చేయాల్సిన కండిషన్ ఏంటి? దీంతో ఈ సెకండ్ పొజిషన్లో దీంతో అది సెకండ్ పొజిషన్లో ఉన్న ఫేజ్కి వెళ్ళిందా లేదని చెప్పచ్చా ప్రాపర్గా? అంటే చెప్పలేం. ఎందుకు? ఈ లెస్ దాన్ పీరియడ్ కన్నా లైక్ వాట్ ఎవర్ దీస్ వాల్యూస్ ఇక్కడ పాయింట్ చేస్తేనేమో నేను డెఫినెట్గా చెప్పగలను ఓకే ఇది సెకండ్ ఫేజ్ అని. వాట్ ఇఫ్ ఈ ఏరియాలో పడితే అప్పుడు మనం చెప్పగలమా? చెప్పలేము. మరి దాన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? మన మెయిన్ గోల్ ఏంటి? ఈ పీక్ పాయింట్ని కనిపెట్టడం. అంటే రివర్స్ చేసినప్పుడు లైక్ ఇలా స్వాప్ చేసినప్పుడు అందులో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ యొక్క పోర్షన్ కనిపెట్టడం. ఈ ఏరియాలో పడితే క్లియర్గా చూడు, ఈ ఏరియాలో పడడం వల్ల నా సర్చింగ్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి మార్చేయాలి అని తెలుస్తుంది. ఈ ఏరియాలో పడడం వల్ల అంటే ఫస్ట్ ఫేజ్లో ఈ ఏరియాలో పడడం వల్ల నా సర్చింగ్ పోర్షన్ టువర్డ్స్ రైట్ సైడ్ అని పడుతుంది. అంతేనా కదా? సింపుల్గా అదే మనం అరే పర్స్పెక్టివ్లో కూడా చూసుకుంటే ఈ ఏరియాలో పడితే నా ఏరియా అనేది టువర్డ్స్ ఇట్ సైడ్ ఉంటుంది, నా మ్యాక్సిమం పీక్ అనేది. అదే ఈ ఏరియాలో పడితే నా మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంతేనా మనం చేస్తుంది? వాట్ ఎవర్ ద గ్రాఫికల్లో చేస్తున్నామంటే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ అది కాకుండా వేరే కేసు ఏమర్థమైతే ఇది ఈక్వల్ అవేనా? ఆ రెండు ఈక్వల్ అయితే ఏం చేయాలి? నాకు కావాల్సింది ఏంటి? పీక్. ఇఫ్ ఇన్ కేస్ మరి ఇది ఆ స్వాప్ అయినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అయితే మరప్పుడు నేను రైట్ సైడ్కి వెళ్ళాలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా? తెలియదు, అవునా కాదా? అప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలో అనేది తీసేస్తే ఈ రెండు ఈక్వల్ అంటే డెఫినెట్గా ఇక్కడున్నది ఈక్వల్ అంటే డెఫినెట్గా నా పీక్ టూ వచ్చింది ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఉండే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా. ఎందుకు? ఈవెన్ దో అన్ని వాల్యూస్ సేమ్ అయినా కానీ లైక్ కంప్లీట్ అరే కంప్లీట్గా 31 ఫిల్ అయినా కానీ నేను ఆ అజంప్షన్ ఏం చేసుకోవచ్చు? ఓకే ఈ రెండు ఈక్వల్ ఉందంటే డెఫినెట్గా నా పీక్ వాల్యూ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తేనే కనబడి దాన్ని కన్ఫామ్గా చెప్పచ్చా లేదా? అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మిడ్ కానీ నాకు టార్గెట్కి ఈక్వల్ అయితే డైరెక్ట్గా నేను రిటర్న్ ట్రూ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ కానీ ఈక్వల్స్ టు ఎండ్ అయితే అప్పుడు ఏం చేయొచ్చు? కన్ఫామ్గా నేను వెళ్ళాల్సిన పోర్షన్ స్టార్ట్కి ఇటు సైడ్ నుండి ఎండ్కి ఇటు సైడ్ నుండి ఈ ఇన్ బిట్వీన్లోనైనా దొరికేది. అంటే దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ రెండు ఈక్వల్ అయిందంటే యూనిక్గా పడే డెఫినెట్ మిడ్ అయితే రాదు. అంటే లైక్ యూనిక్ మనకేంటి? డెఫినెట్గా ఈ రెండు ఈక్వల్ అయిందంటే ఈ ఫేజ్లోనే మనం వెళ్ళాలని, అవునా కదా? డెఫినెట్గా మరి ఈ మిడ్ పోర్షన్ ఎక్కడుందని చెక్ చేయాలా మనము? లేదు. అంటే సింపుల్గా నేను ఇక్కడ స్టార్ట్ని ప్లస్ చేయొచ్చా అండ్ ఎండ్ని మైనస్ చేయొచ్చా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత
నేను నా మిడ్ యొక్క కంప్యూటేషనే చేయకుండా నెక్స్ట్ వైల్ లూప్కి పంపించా లేదా? ఎందుకు ఈ రెండు ఈక్వల్ అయ్యింది అంటే డెఫినెట్గా నా మిడ్ పోర్షన్ లైక్ నా హైయెస్ట్ పోర్షన్ టువర్డ్స్ రైట్ సైడ్, ఇది నుండి చూస్తే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రెండు తగ్గించే ఇఫ్ ఇన్ కేస్ ఇది కానప్పుడు అప్పుడు చెక్ చేయి. నా స్టార్ట్ మిడ్ కన్నా తక్కువ, మిడ్ కన్నా తక్కువ అంటే ఇక్కడ పడుతున్నట్టు. అప్పుడు ఓన్లీ రైట్కి వెళ్ళు. అంటే ఎక్కడుందో తెలియదు, బట్ డెఫినెట్గా రైట్ సైడ్ సర్చ్ అనే తెలిసింది. ఇప్పుడు ఈ ఏరియాలో వస్తే డెఫినెట్గా లెఫ్ట్ సైడ్ సర్చ్ అనే తెలిసింది. మరి ఈక్వల్ వస్తే సి ఇక్కడ వస్తే ఈ రెండు వచ్చే ముందే కదా మనం ఇది చెక్ చేసేస్తుంది. అండ్ ఈక్వల్ వచ్చినా కానీ మనం ఆల్రెడీ అది కేసు ట్యాకిల్ చేస్తున్నాం కదా. సి ఇక్కడ ఎల్స్ కేసులో ఆల్రెడీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కానీ ఓన్లీ లెస్ దాన్ అనేది కదా ట్యాకిల్ చేస్తుంది లాస్ట్ వీడియోలో. అదే కొన్ని రాస్తాము. అండ్ ఆ ఈక్వల్ కేసులు చెక్ చేసే ముందు కూడా ఇవి చెక్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండు ఈక్వల్ అయితే డెఫినెట్గా నా సర్చింగ్ ప్రాసెస్ ఈ ముందుకు నెట్టేస్తాను. క్లియర్? అండ్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ వీడియోలో కాపీ చేశానో అదే కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తాను అక్కడ. అండ్ సి ఇక్కడ అదే కోడ్ని కాపీ పేస్ట్ చేస్తా, బట్ ఇక్కడ ఈసారి బులీని రిటర్న్ చేయాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద కోడ్ అంతా ఒకటే. అండ్ ఇక్కడ ఏంటి, ఈ మిడ్ కంప్యూటేషన్ లైక్ ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద మిడ్ కంప్యూటేషన్ ఈక్వల్స్ టు నా టార్గెట్ అయితే డైరెక్ట్గా రిటర్న్ ట్రూని చేసే. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే అంటే నా మిడ్డే నా టార్గెట్కి ఈక్వల్ కాకపోతే ఇది రన్ చేసే బదులు దానికన్నా ముందుగా నా నమ్స్ ఆఫ్ స్టార్ట్ యొక్క డేటా ఈక్వల్స్ టు నా నమ్స్ ఆఫ్ ఎండ్ ఈక్వల్ అయిందా అంటే నేను ఇలా స్వాప్ చేసినప్పుడు ఈ ఎడ్జెస్ ఈక్వల్ ఉంటే నువ్వు డైరెక్ట్గా ఆ రెండింటిని వదిలి, ఆ రెండు యొక్క డూప్లికేట్స్ వదిలి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్ళు. అంటే స్టార్ట్ ప్లస్ వెళ్ళు అండ్ దెన్ ఎండ్ మైనస్ చేయి. వన్స్ ఇది అయిపోతే నేను నెక్స్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. అండ్ ఇక్కడైనా కోడ్ చేంజ్ చేయాలా? అక్కర్లా. ఎందుకు? ఇది ఆల్రెడీ సి ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ స్టార్ట్ గ్రేటర్ అయితే అంటే దాని మీనింగ్ ఏంటి? స్ట్రిక్ట్గా గ్రేటర్ అయితే ఈ కేసులో పడుతున్నట్టు. సి ఇప్పుడు ఈ కేసులో పడుతున్నట్టు గ్రేటర్ అయితే మనం ఏం చేయాలి? నా కంప్యూటేషన్ టువర్డ్స్ ఇది చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు క్లియర్గా విను. ఇఫ్ ఇన్ కేస్ నమ్స్ ఆఫ్ స్టార్ట్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ మిడ్ కాకపోతే అంటే ఎల్స్ కేసుకి వస్తే దాని మీనింగ్ ఏంటి? సి స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మిడ్ అయినట్టు. అంటే ఇప్పుడు నీకు వచ్చే డౌట్ ఏంటి? ఐదర్ అది ఇక్కడ కానీ అంటే ఇది ఈక్వల్ కేసే కదా 31లో లేదా ఈ 31లో అన్నట్టు. మరి ఇప్పుడు నువ్వు ఎటు పుష్ చేస్తావు అని అడుగుతావు. సి క్లియర్గా చూద్దాం. మళ్ళా ఇంతేనా వచ్చేది ఇక్కడ పోర్షన్? అండ్ ఇది ఈక్వల్ దాకా అనుకుందాం. అండ్ ఇలా వస్తుంటే దీని తర్వాత వాట్ ఎవర్ ఈ పర్స్పెక్టివ్ తర్వాత నుండి ఇలా అండ్ ఇది ఇలా ఈక్వల్ అయింది అనుకుందాం. ఫైన్. అండ్ ఇక్కడ ఇలా రెండు ఈక్వల్ అయింది అనుకుందాం. ఈ కేసు గురించి నేను మాట్లాడుతుంది. సి ఇక్కడ నమ్స్ ఆఫ్ స్టార్ట్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ మిడ్ అయ్యింది అంటే ఇక్కడున్న సి ఇది మనకి స్టార్ట్ అండ్ ఇది మనకి ఎండ్. ఇక్కడున్న స్టార్ట్ గ్రేటర్ దాన్ మిడ్ అయ్యింది అంటే డెఫినెట్గా ఈ ఏరియాలో పడినట్టు. అవునా కదా? క్లియర్. అంటే ఈ ఈక్వల్ ఏరియాలో కూడా కాదు, డెఫినెట్గా ఈ ఏరియాలో పడినట్టు. ఈ ఏరియాలో పడితే ఎక్కడ పడినా ఆ పర్టికులర్ పొజిషన్ నుండి నేను ముందుకు టువర్డ్స్ లెఫ్ట్కి సర్చ్ చేయొచ్చు. ఇదే కదా మనం చూసింది. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే అంటే ఈ కేసుకు వస్తే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ ద స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మిడ్ యొక్క కంటెంట్ ఉన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు నీకు వచ్చే డౌట్ ఐదర్ ఇక్కడ ఉన్నట్టు
అవునా కాదా? అవునా కాదా? లేదా ఇక్కడన్నా మిడ్ ఉండొచ్చు. లేదా లేదా ఇక్కడన్నా ఉండొచ్చు. ఎందుకు ఇక్కడ కూడా 31 అనే కదా కంటెంట్ ఉంది. ఇక్కడ 31 అనే కదా. ఇక్కడ సమ్‌వేర్ అరౌండ్ ఒక 90 ఉందనుకుందాం. లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు రావచ్చు కదా. మరిప్పుడు స్టిల్ అదే డిలెమాలో పడ్డాం కదా. ఇది ఫస్ట్ పోర్షన్‌లో ఉందా? సెకండ్ పోర్షన్‌లో ఉందా తెలియట్లా. నువ్వప్పుడు బ్లైండ్‌గా ఇది స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ అని ఎలా పెడతావు? నువ్వు క్వెషన్ మనం టాకిల్ చేసిన ఈ థింగ్‌ని నువ్వు ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలా. మనం ఎక్కడ రాసాము? ముందుగానే ఇఫ్ స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ అయితే లైక్ కంటెంట్ అరేలో ఉన్న నమ్స్ ఆఫ్ స్టార్ట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఎండ్ అయితే మూవ్ చేసేస్తున్నాము. అవ్వకపోతే కిందకెళ్తున్నాము. అవునా కాదా? అంటే అవ్వలేదు అయ్యుంటే డెఫినిట్‌గా ఇది +1 చేసేవాళ్ళం. ఇది +1 చేసేవాళ్ళం. అవ్వకండా కిందకొచ్చిందంటే అవ్వకండా కిందకొచ్చింది అనంటే ఇక్కడ ఎస్ ఆఫ్ స్టార్ట్‌లో ఉన్న కంటెంట్ ఎస్ ఆఫ్ ఈక్వల్ కాకుండా కిందకొచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఈ 2 ఈక్వల్ కాదు. ఇక్కడ 31 ఈ ఎండ్‌లో 31 లేదని అంటే ఈ స్టార్ట్ కన్నా ఇప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకో. ఇక్కడున్న స్టార్ట్ కన్నా వన్స్ రొటేట్ చెయ్యకముందు ఆ పర్టిక్యులర్ పోర్షన్‌లో ఇక్కడ లైన్ గీస్తున్నా. ఈ పర్టిక్యులర్ లైనే 31 అనుకో. డెఫినిట్‌గా ఇక్కడొచ్చే ఎండ్ 31 కన్నా ఒక్కటన్నా తక్కువుండాలి. అంటే 30 దాకే రావాలి. అండ్ ఇక్కడ ఎన్నన్నా రిపీట్ అవని. లేదా ఇక్కడ 31 ఎన్నన్నా రిపీట్ అవని. ఇలా వచ్చిద్ది. అందుకే కిందకొస్తున్నాం. అంటే డెఫినిట్‌గా స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ఇక్కడ ఈక్వల్ అయ్యే ఛాన్సే ఇక్కడ ఇక్కడున్న కంటెంట్ 31 అన్న కంటెంట్ ఇక్కడ మిడ్ ఒకటయ్యే ఛాన్సే లేదు. అయ్యింది అంటే డెఫినిట్‌గా ఇక్కడికొచ్చినట్టు. ఫస్ట్ ఫేజ్‌కొచ్చినట్టు. ఇదే క్రూషియల్ పాయింట్. ఇది అర్థం చేసుకో. ఓకే. మళ్ళా ఒక్కసారి చెప్తున్నా చూడు. క్లియర్‌గా విను ఈసారి. మనకున్నయి 3 కేసెస్. ఫస్ట్ కేసులో ఎలాంటి ప్యాటర్న్ రిపీట్ కాకపోతే అండ్ ఈ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడున్న స్టార్ట్, ఇక్కడున్న ఎండ్ తక్కువ. స్టార్ట్ ఎక్కువ. అవునా కదా? ఇలా ప్లెయిన్‌గా ఉంటే డైరెక్ట్‌గా పనైపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. దీన్ని ఆల్రెడీ చూసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడేంటి? ఇలా ఈక్వల్ అవుతున్నప్పుడు అండ్ ఇక్కడున్న కంటెంట్ ఇలా ఈక్వల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాము? ముందుగానే ఇక్కడున్న కంటెంట్ ఈక్వలా కదా అని చెక్ చేస్తున్నాము. ఈక్వల్ అయితే ఇది ముందుకు జరిపి ఈక్వల్ కాలేదు అంటే చూడు క్లియర్‌గా ఈక్వల్ కాలేదు అంటే ఇలా సార్టెడ్ అరేని ఇలా తిప్పినందుకు డెఫినిట్‌గా ఇది ఒక్కటన్నా ఈ ఎండ్ కన్నా అంటే కన్సెక్యూటివ్‌గా ఇప్పుడు దీన్ని రివర్స్ బ్యాక్ చేసేస్తే ఇలా షిఫ్ట్ అయిన దాన్ని ఇలా వెనక్కి పెట్టేస్తే ఇక్కడున్న పాయింట్ ఇక్కడున్న స్టార్ట్ ఎండ్ కన్నా ఇప్పుడొచ్చే ఎండ్ కన్నా ఒక్కటన్నా ఎక్కువ ఉండిద్దా? అంటే ఇలా అయితే డెఫినిట్‌గా గ్రాఫ్ రాదు. ఇది 31 అయితే అండ్ ఇక్కడున్న 30 పాయింట్ అయితే సమ్‌వేర్ అరౌండ్ ఇలా ఎన్ని 30లు అన్నారా అని ఇలా వచ్చిద్ది. అండ్ ఇప్పుడు చూడు నా స్టార్ట్ యొక్క కంటెంట్ లెస్ థాన్ మిడ్ అయ్యింది అనంటే డెఫినిట్‌గా ఇది అన్నిటికన్నా దీనికన్నా తక్కువ ఉండిద్ది కాబట్టి ఈ ఈక్వల్ కేసులో ఆ ఎల్స్ కేసుకెళ్ళిందంటే ఐదర్ ఇక్కడికి గాని పోస్ట్ చేసినట్టు. మరి ఈ 2 ప్లేసుల్లో ఎక్కడైనా గాని నా పీక్ ఎలిమెంట్ టువర్డ్స్ రైట్ సైడ్ అయినా కాదా నేను చెక్ చేయాల్సింది. అందుకే ఇది ఆటోమేటిక్‌గా మనకి టాకిల్ చేసేస్తుంది. ఇక్కడ ఎల్స్ ఈక్వల్స్ స్టార్ట్ ఎందుకవుతుంది ఇదంతా? ఇది ఒక్క చిన్న పాయింట్ పెట్టడం వల్ల. ఎందుకు? అదే కదా మేజర్ పాయింటు. ఇలా మార్చకముందు ఇప్పుడు మళ్ళా రాస్తున్నా చూడు. 1, 2, 3, 4, 5 అండ్ దెన్ ఇక్కడ 31 ఉంది అనుకుందాం. ఇప్పుడు క్లియర్‌గా చూడు. ఈ లాస్ట్ పోర్షన్ ముందు పెట్టా. అంటే ఇప్పుడు నాకొచ్చేదేంటి? 31 ఇంతేనా వచ్చేది? అండ్ ఇప్పుడేమవుతుంది నార్మల్‌గా అయితే
ఇది స్టార్ట్ అవుతుంది, ఇది ఎండ్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా, రెండు ఈక్వల్ అయితే బ్లైండ్గా అప్లై చేయడం వల్ల మేబీ సి ఇక్కడ ఒక 31 పెట్టుకుందాము. సో ఓవరాల్గా మిడ్ పోర్షన్ వచ్చేది ఇదేనా, సి ఇక్కడేమో 1 to 31 ఇలా ఉంది, ఈ నెక్స్ట్ పోర్షన్ ఏమో 31 to 31 అని ఇలా ఉంది. ఇప్పుడు ఇలా నాకు వచ్చిన మిడ్ ఏమో ఇక్కడ ఉంది, అంటే ఈ స్టార్ట్తో ఈ 31 ఈక్వల్ అయింది. అది ఇక్కడ ఈక్వలా తెలియటల్లా. అందుకే ఇఫ్ ఇన్ కేస్ నా స్టార్ట్ ఎండ్ ఈక్వల్ అయితే రెండింటిని మూవ్ చేసాయి. ఎందుకు, డెఫినెట్గా రెండు ఈక్వల్ అయిందంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ దెమ్మే నా పీక్ ఉంటుంది. మళ్ళా ఇప్పుడు రన్ చేద్దాము. రెండు ఈక్వల్, మళ్ళా పీక్ చేసాయి. ఇలా వచ్చిందంటే నా స్టార్ట్ ఇక్కడికి, నా ఎండ్ ఇక్కడికి మారిపోయిందా. ఇప్పుడు ఏమైంది, ఒక పోర్షన్ దానికే పాయింట్ చేసింది, ఒక పోర్షన్ దానికి. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ మేబీ 110 పెట్టుకో, ఇక్కడ 120 పెట్టుకో, సో దట్ ఇక్కడ ఇంకొంచెం 2 digits ఉంటాయా, అంటే ఈ పోర్షన్ ఇప్పుడు ఇందులో పాయింట్ చేస్తుంది, ఈ పర్టికులర్ పోర్షన్ అంటే రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది. అంటే నా స్టార్ట్ ఇప్పుడు ఇలా చూద్దాం. పోనీ ఇప్పుడు నా 31 అండ్ 110 120 అండ్ 3 4 దాకా ఇట్లా వచ్చింది అనుకుందాం. 31 ఇట్లా వచ్చింది. అండ్ అగైన్ దీన్ని మళ్ళా రన్ చేద్దాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయి చూడు, 31 ఈక్వల్. అవును, ఈ రెండు ఈక్వల్ అంటే డెఫినెట్గా నా పీక్ ఎలిమెంట్ ఇటు సైడేనా అండ్ దీనికి ఇటు సైడేనా, కాబట్టి పక్కకి జరుపు. నెక్స్ట్ ఈ రెండు ఈక్వలా, నెక్స్ట్ ఈ రెండు ఈక్వలా. అవును, డెఫినెట్గా నా పీక్ ఎలిమెంట్ ఇక్కడ ఉండిద్ది, పక్కకి జరుపు. ఓకే, అంటే నాకు ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తున్నా అండ్ ఇది ఇక్కడ పాయింట్ చేస్తున్నా. మళ్ళా ఇప్పుడు చూడు, మళ్ళీ ఇది ఎలా ఉంది, ఓన్లీ నేను ఈ పార్ట్ వరకే రాస్తా. అంటే ఇది ఇట్లానైనా నాకు వచ్చేది ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి 110 అండ్ ఇది వచ్చేసి 120. అండ్ ఇప్పుడు చూడు, ఈ పార్ట్ వరకే రాస్తా, లాస్ట్ 2 చెరిపేశాను, నాది 31. బట్ 31 ఇది 110 31 అంటే డెఫినెట్గా సమ్వేర్ అరౌండ్ ఇలా నేను వచ్చేది. ఈ మ్యాచింగ్ వచ్చిద్దా, రాదు. అంటే ఇప్పుడు నా మిడ్ మళ్ళా 31 అనే అనుకుందాం, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ వచ్చింది. అండ్ ఈ రీజియన్ అంతా ఈక్వల్, సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఏంటి, నా స్టార్ట్తో ఇది తక్కువ. అవును, స్టార్ట్తో అది తక్కువ అయితే నా పీక్ ఎలిమెంట్ ఎక్కువ ఉండిద్ది, ఇటు సైడ్ ఉండిద్ది. అంటే స్టార్ట్ నా పీక్ ఎలా ఉండిద్ది, టువర్డ్స్ దిస్ సైడ్ అయినా. అంటే ఈ లెఫ్ట్ ఆఫ్ ద కంటెంట్ అంతా వదిలేయచ్చా లేదా, అంటే ఈ మొత్తాన్ని తీసేయచ్చా లేదా బ్లైండ్గా, అంటే ఇక్కడ ఉండి చేస్తున్నా. ప్రతిసారి ఈ కంటెంట్ రిపీట్ అవుతుందా లేదా, అంటే ఇది ఒక్క కేసుని ట్యాకిల్ చేయడం వల్ల అండ్ ఇలా ప్రతిసారి మిడ్ కనుక్కుంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ వచ్చేసేయడం వల్ల, సో ఇదొక్క పోర్షన్ పెట్టడం వల్ల ఎంటైర్ కోడ్ రన్ అయిపోతుంది. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాము. ఇన్ కేస్ అయితే నా ప్రాబ్లం వస్తే యాజ్ యూజువల్గా దాన్ని చూసి కరెక్ట్ చేసేసి సబ్మిట్ చేద్దాము. ఇక్కడ ఇండెక్స్ వచ్చింది. సో ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నాట్ ఈక్వల్ అయితే మనం జస్ట్ ట్రూని రిటర్న్ చేస్తున్నాము. అండ్ దెన్ అగైన్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఇన్ కేస్ ఇది నాట్ ఈక్వల్స్ టు -1 అయితే ట్రూ రిటర్న్ చేయాలి, ఈక్వల్ టు -1 అయితే మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఎందుకు, వాడికి కావాల్సిన ట్రూ ఫాల్స్ కాబట్టి. ఈక్వల్ యాక్సెప్టెడ్. అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేద్దాం. ప్రాబ్లము డూప్లికేట్స్ పార్ట్ 2 పార్ట్ 1 అనగానే భయపడద్దు. జస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ పార్ట్ 1కి ఎలాంటి నాలెడ్జ్ వాడావో ఆల్మోస్ట్ అలానే -1 +1 మైన్యూట్ చేంజెసే ఉంటాయి. ఓకే, అండ్ ఈ వీడియో కానీ హెల్ప్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ యాజ్ యూజువల్గా అదే కొన్ని పైథాన్లలో రాయాలో కూడా చూసేద్దాము. ఎలాంటి చేంజ్ లేదు, అక్కడ ఏం చూసామో ఇక్కడ కూడా అంతే. సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ నాకు ఎలిమెంట్ దొరికేస్తే ట్రూ అని, ఇఫ్ ఇన్ కేస్ వన్స్ ఇలా సబ్మిట్ అయిన తర్వాత ఈ రెండు పోర్షన్స్ ఈక్వల్ ఉంటే డెఫినెట్గా పీక్ ఎలిమెంట్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ రేంజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని అప్డేట్ చేస్తున్నా. సచ్ దట్ నెక్స్ట్కి నేను పాయింట్ చేసే దగ్గర ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చేసే దగ్గర ఇక్కడ వచ్చే నెంబర్కి మిడ్ అనేది నా స్టార్ట్కి ఈక్వల్ అయితే ఐదర్ ఈ పోర్షన్ కానీ
ఈ లెస్ దాన్కి ఈక్వల్ అయ్యే పోర్షన్లో ఇక్కడికి వచ్చేలాగా ట్రిగర్ చేస్తున్నా కాబట్టి తగ్గిస్తున్నాను సో దట్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ మనకి యాజ్ యూజువల్గా అయిపోయినట్టు వస్తుంది ఓకే ఈ చేంజ్ ఓవర్ తప్ప ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు అండ్ సి రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ అంతా ఒకటే వన్స్ నా పీక్ ఎలిమెంట్ ఫిక్స్ అయిన తర్వాత 0 నుండి ఫైండ్ ఇండెక్స్ దాకా రన్ చేస్తున్నా ఇఫ్ ఇన్ కేస్ అది నాట్ ఈక్వల్స్ టు 1 అయితే దొరికిందని ట్రూ చేస్తున్నా ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే అది రన్ చేస్తున్నాను అక్కడ మళ్ళీ నాట్ ఈక్వల్స్ టు 1 అయితే ట్రూని రిటర్న్ చేస్తున్నా సింపుల్గా ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము See accepted. So that's it for this video. Thank you.